ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వైసీపీ గొడ్డలి పార్టీగా టీడీపీ చెప్తోంది. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి తీసుకువెళుతోంది. అయితే ఇది పొలిటికల్ గా డ్యామేజ్ చేస్తుందని వైసీపీ ఆందోళన చెందుతోంది. అందుకే జగన్ మొన్న ప్రెస్ మీట్ లో ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీతో పాటు గాగన్ కల్చర్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్ అంటూ మాట్లాడారు. ఎవరి హయాంలో బాబాయి హత్య జరిగిందో చెప్పాలని సవాల్ చేశారు. అంతకు ముందు మాజీ మంత్రి విడుదల రజనీ సైతం ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. తమను అనవసరంగా అలా అనవద్దని కూడా హెచ్చరించారు. అయితే ఒక పద్ధతి ప్రకారం టీడీపీ నాయకత్వం గొడ్డలిని హైలైట్ చేసింది. వైసీపీ అని పిలిచే కంటే గొడ్డలి పార్టీగా ఎలివేట్ అయ్యేలా చేసింది. అయితే ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా జగన్ సైతం రంగంలోకి దిగారు. వివరణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా టీడీపీపై ఎదురుదాడికి దిగారు. వైసీపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనేది వచ్చే ఎన్నికల్లో కూడా సజీవంగా నిలుస్తుంది అనేది బహిరంగ రహస్యం. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానందరెడ్డి. తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు వాళ్లే. కాదు గొడ్డలితో నరికి చంపారు అన్నది వాళ్లే. జగన్ నోటి నుంచి గొడ్డలి అనే మాట పదే పదే వచ్చింది. అయితే ఆ తర్వాత కాలంలో వైసీపీ అధికారంలోకి రావడం, సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపణలు రావడం, నిందితులను జగన్ తినకేసుకొస్తున్నారని సొంత కుటుంబ సభ్యులు ఆరోపించడం వంటివి కేసులో హైలైట్ అయ్యాయి. సిబిఐ విచారణను సైతం అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించలేదు కదా, దర్యాప్తుపై సైతం ప్రభావం చూపిందని ఆరోపణలొచ్చాయి. వివేకానందరెడ్డి హత్య అంశం మొన్నటి ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది. అందుకే ఈ అంశాన్ని సజీవంగా ఉంచి జగన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ భావిస్తోంది. గొడ్డలి పార్టీగా వైసీపీని చూసే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. అయితే తమది గొడ్డలి పార్టీ ఎలా అని జగన్ ప్రశ్నించడం విశేషం. వివేకా హత్య జరిగింది టీడీపీ సమయంలో అని, ఆయన హత్య చేసిన ప్రధాన నిందితుడిప్పుడు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు జగన్. అయితే చనిపోయింది స్వయానా తన బాబాయ్. ఖచ్చితంగా నిందితులను శిక్షించాల్సింది ఆయనే. కానీ 5 సంవత్సరాలు అధికారం చేపట్టిన జగన్ మాత్రం వివేకా హత్య కేసులో సీరియస్గా దృష్టి పెట్టినట్టు లేదన్న విమర్శలొచ్చాయి. పైగా నిందితులను కాపాడారన్న ఆరోపణలున్నాయి. అందుకే గొడ్డలి పార్టీ అనే ముద్ర బలంగా వెళుతోంది ఆ పార్టీపై.